రైచింగ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సహాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. అగో జనాలు పోయి చూడిపోయింగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళ్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అగో జనాలు పోయి చూడిపోయింగా అగో జనాలు పోయి చూడిపోయింగా అగో జనాలు పోయి చూడిపోయింగా అగో జనాలు పోయి చూడిపోయింగా అగో మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక బస్సు ఘటనపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదంలో దాదాపు ఇప్పటికే 14 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది కదా, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మార్కాపురం జిల్లాలోని రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఇది మల్కాజిగిరిలో రాయవరం సమీపంలో జరిగే రోడ్డు ప్రమాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటనలో బస్సులో పలు ప్రయాణికులు సజీవ దహనం కావడంతో తీవ్ర విచారణ కూడా వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో కూడా మాట్లాడారు. ఇప్పటికే ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది కూడా సజీవ దహనం కూడా అయ్యారు. అయితే టిప్పర్ ప్రైవేట్ బస్సు ఢీకొనడం ఘటనలో బస్సులో పలువురు ప్రయాణికులు కూడా దుర్మరణం చేయాలి. ఇప్పటికే అధికారులు కూడా చంద్రకాంతను కూడా అవసరమైన వైద్య సాయంపై అందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. ఇప్పటికే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మృతుల కుటుంబాలు సానుభూతి కూడా నారా లోకేష్ కూడా చేశారు. అయితే అవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేసి ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో కూడా మాట్లాడారు. గాయపడే వారిని అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి కూడా సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకి హరికృష్ణ ట్రావెల్స్ చెందిన ఈ బస్సు వెళ్తుండగా అది ఫైర్ కూడా అధికారులు కూడా తెలుస్తున్నాయి. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని కూడా తక్షణమే వివిధ ఆసుపత్రుల్లో కూడా తరలించారు. మెరుగైన శిక్ష అందించాలని కూడా అధికారులు కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఎవరు ఆందోళన వ్యక్తం సందర్భాన్ని కూడా ఇప్పటికే అధికారులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది డబ్బులు సిరీస్ లో హాస్పిటల్ కూడా తరలించారు. మొత్తం మీద చూసుకుంటే కూడా మొత్తం మంది ట్రావెల్స్ బస్సు కూడా
మల్కాపురం నుంచి రాయపురం సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. అది పలకరి కాలనీ వద్ద ఈ టిప్పర్ ను ప్రైవేట్ బస్సు దిగుతుంది. బస్సు పూర్తిగా కూడా దక్షిణ మీద 10 మంది కూడా సజీవ దహనం కూడా అయ్యారు. ఇంకా మొత్తం మీద అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికీ హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడారు. మాట్లాడి కూడా పరిస్థితులు కూడా అడిగి కూడా తెలుసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే కూడా అధికారులు కూడా ఇప్పుడు మా ప్రజలు వాళ్ళతో కూడా మాట్లాడారు. గమనిస్తానం జరిగే చూడాలని పరిశ్రమలకు ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించారు. అయితే మధు, ప్రయాణానికి సంబంధించిన ఉన్న బస్సులో ఉన్న ప్రయాణికులు కానీ బస్సులో కొన్ని సమస్యలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా గాయపడిన ప్రయాణికులు అయితే చెప్తున్నారు. దీనిపైన అధికారులు ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే బస్సు నిద్రలో ఉన్నారు అక్కడ వచ్చే ప్యాసింజర్స్ కూడా. కానీ టిప్పర్ ఢీకొనడంతోనే ఏసీ సర్క్యూట్ అయ్యి కూడా ఫైర్ ఇంజిన్ కూడా అంచనా వేస్తున్నారు. ఏదైనా బస్సు ఢీకొడితే 2 మంది చదివినది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో అనేక బస్సులు ఫైరింగ్ గురించి అనేక మంది కూడా చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ కూడా చెప్పొచ్చు. అయితే ప్రైవేట్ బస్సు స్పీడ్ గా రావడంతోనే ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా అటు రవాణా శాఖ అధికారులు కూడా ఒక అంచనా కూడా వచ్చారు. అయినా ఇన్వెస్టిగేషన్ తర్వాత అటు పోలీసులు అటు రవాణా శాఖ కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎవరైతే గాయాలను వాళ్ళకి తక్షణమే మంచి ఆసుపత్రికి కూడా శిక్ష అందించాలని కూడా ప్రకటించారు. అయితే మధు, బస్సులో ఉన్న మరో డ్రైవర్ చెప్పిన ప్రకారం కూడా స్టీరింగ్ లో ఒక సమస్య ఉంది. సో అందుకనే మార్గ మధ్యంలో దాదాపు ఉదయం 3 గంటల సమయంలో బస్సు ఆపి కూడా ఒక దగ్గర మరమ్మతులు చేసి మళ్ళీ ప్రయాణం ప్రారంభించిన ఒక గంట సేపు వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా తోటి ప్రయాణికులు చెప్పారు. దీనిపైన ఇటు ఆర్టీ అధికారులు కానీ లేదంటే బస్సుకు సంబంధించిన యాజమాన్యం కానీ ఏమైనా స్పందించిందన్న? ఇప్పుడు తన డ్రైవర్ మీరు చెప్పినట్టుగానే డ్రైవర్ కూడా రవాణా ట్రాన్స్ఫర్ కూడా అతనికి వివరించారు. కానీ అధికారులు కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యడం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఇప్పటికే మాట్లాడి కూడా దాన్ని వచ్చిన రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం దాన్ని విచారించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే మొత్తం ఎంక్వైరీ కూడా జరుగుతుంది. గాయపడిన వాళ్ళు పరిస్థితి కూడా విషయంగా ఉందని కూడా వైద్యులు కూడా ఇప్పటికే ప్రకటిస్తున్నారు. అయితే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు కూడా బస్ డ్రైవర్ చెప్పారని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. రవాణా శాఖ దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. అయితే జగిత్యాల నుంచి బయలుదేరిన హరికృష్ణ బస్సు రావడంతో ఈ ప్రమాదం కూడా జరిగిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే బస్సు ప్రమాద పరిస్థితి చంద్రబాబు కూడా సమీక్ష కూడా పెట్టుకున్నాడు. అయితే సమీక్ష హాజరైన మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డి కూడా హాజరయ్యారు. వాళ్ళతో చంద్రబాబు నాయుడు కూడా చర్చిస్తున్నాడు. ఎలా జరిగింది కూడా అధికారులు కూడా ట్రాన్స్పోర్ట్ కానీ అట్లా ఆర్టీసీ మంత్రి కూడా విచారించారు. దగ్గర స్పాట్కి వెళ్ళి కూడా అవన్నీ కూడా చర్చించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి ఆదేశించారు. గురు అయితే మరోపక్క ఈ మధ్య కాలంలో చూసుకుంటే మెయిన్ గా చూసుకుంటే ఏపీ రూట్లు అంటే విజయవాడకు సంబంధించిన రూట్లో కానీ అటు విశాఖపట్నం సంబంధించిన రూట్లో కానీ ఈ బస్సు ప్రమాదాలు అయితే అధిక మొత్తంలో అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు రోడ్డు వ్యవస్థ సరిగా బాగాలేదని చెప్పుకోవచ్చా, లేదంటే డ్రైవర్ నిద్రలేమి కారణంగా చెప్పుకోవచ్చా, లేదంటే బస్సుకు సరిగా మరమ్మతులు లేకని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా బస్సు కొన్ని మరమ్మతులు లేవు. కొందరు నిద్రపోయే డ్రైవర్లు కూడా ఉన్నారు. కానీ బస్సు లాంగ్ వేవ్ ఇద్దరు డ్రైవర్లు కూడా ఉంటారు. కానీ ఒక డ్రైవర్ దూరం ఇంకొక డ్రైవర్ మళ్ళీ మార్చుకుంటారు. కానీ ఒకసారి ఎదురుగా వచ్చే వాహనాలతో దిగొట్టచ్చు, లేకపోతే రోడ్డు సరిగా లేకుండా బస్సు కొన్ని టెక్నిక్ ఏదైనా ప్రమాదం మన కర్నూలు జరిగింది బస్ టెక్నిక్ ప్రాబ్లం. కానీ ఈ మధ్యలో వైజాగ్ జరిగింది కూడా అదే ఘాట్లోనే జరిగింది. ఘాట్లోనే డ్రైవర్ నిద్రపోవడం అనేక రకాలుగా కూడా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఇవన్నీ అరికట్టాలంటే ఏం చేయాలని కూడా ఆలోచనలో కూడా ఇప్పటికే సమీక్ష చంద్రబాబు నాయుడు కూడా అందరినీ అధికారులు కూడా పిలిచి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ జరగకుండా చూసే విధంగా కూడా ఆయన అన్ని వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బస్సుల మీద ఇప్పటికే చాలా సీరియస్ కూడా అయినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. బస్సుల కండిషన్ లేకపోతే రోడ్డు పైకి వచ్చే సమస్య లేదని ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఇప్పటికే చాలా సీరియస్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎటువంటి ఇక్కడ నుంచి సంఘటనలు జరగకుండా బస్సుని ఒకటి చెక్ చేసి ట్రాన్స్పోర్ట్ లో లైసెన్సులు కరెక్ట్ గా ఉంటేనే రోడ్డు మీదకి రావాలి, కానీ లేకపోతే రాకూడదని కూడా హెచ్చరిక పరిస్థితులు కూడా ఉన్నాయి. గురు అయితే ఇదివరకు చూసుకుంటే కర్నూలు బస్సు ఘటన కానీ, మొన్న జరిగిన రాజమండ్రి బస్సు ఘటన కానీ, ఆ ముందు జరిగిన విశాఖపట్నం బస్సు ఘటన కానీ ఇలా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపైన అధికారులు అప్పటికప్పుడే సమీక్ష సమావేశం నిర్వహించి ఏదో తూతు మంత్రంగా వివరించి ఏదో నియమాలు పాటిస్తూ అటు బస్సు యజమానులకు అయితే నిబంధనలు పాటిస్తున్నా చెప్పుకోవచ్చు. కానీ అదే విధంగా చూసుకుంటే మాత్రం ఈ బస్సు యాజమాన్యాలకు సైతం వచ్చి రాని డ్రైవర్స్ తో బస్సు నడిపించడం కానీ లేదంటే నిద్రలేని కారణం కానీ బస్సులు నడిపిస్తున్నారు. దీనికై ఇప్పటి వరకైనా ప్రభుత్వం కొంచెం ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంతకుముందే సీరియస్ అయిన దెబ్బతో బ్రేక్ రాష్ట్రంలో బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా ప్రతి బస్సును అనుమానుగా చమలు చేశారు. కొన్ని బస్సులు కూడా సీజ్ చేశారు. చాలా బస్సులు కూడా సీజ్ చేశారు.
తనకు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది జరగడము అని డ్రైవర్ స్టీరింగ్ స్ట్రక్ అయినట్టు బస్సు నేరుగా టిప్పర్ కుదిందని కూడా ఒక డ్రైవర్ చెప్తున్నాడు. కానీ అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా దాన్ని ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అలా జరిగిందా లేదా బస్సు ఏమన్నా సర్క్యూట్ అయిందా లేదా టిప్పర్ కుద్దే ఇదైందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఒక నివేదిక కూడా ఈ రోజు లేదా సాయంత్రం లోపల వచ్చే నివేదిక కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కానీ చంద్రబాబు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు, లోకేష్ కూడా సీరియస్ గా ఉన్నారు. ఎందుకు తరచు ఈ ప్రమాదాలు ఈ బస్సులు జరగకుండా ఆ చర్యలు ఏం తీసుకోవాలని కూడా అధికారులతో కూడా మాట్లాడి దాని చర్యలు తీసుకోకపోతున్నది కూడా మనకు సమాచారం ఉంది. గురు అయితే మనం విజువల్స్ చూసుకున్నట్టయితే బస్సు గుద్దడంతో టిప్పర్ అనేది మొత్తం బోల్తా పడిపోయింది. సో బస్సు వేగం కూడా దాదాపు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? బస్సులో ఇప్పటికే ప్రయాణం 40 మంది ఉన్నారు, మంచి నిద్రలో కూడా ఉన్నారు. బస్సు స్పీడ్ గా ఉంటుంది, రోడ్డు కూడా బాగానే నేషనల్ హైవే కాబట్టి బండి స్పీడ్ గానే ఉంటుంది. కానీ అక్కడ స్టీరింగ్ కట్ అయిందని కూడా చూస్తున్నదా? స్టీరింగ్ కట్ అయిందా లేదా ఎక్కువ స్పీడ్ రావడంతో జరిగిందా లేదా నిద్ర మద్దతుతో నేరుగా పక్కకు జరిగే టిప్పర్ గుద్దినాడా అనే కోణాలలో కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. దాని మొత్తం మీద ఈ రోజు సాయంత్రం ఒక నివేదిక వచ్చి ఒక క్లిక్ కూడా ఉంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో దాని ప్రభుత్వం కూడా నిర్ణయిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు దాదాపు 14 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తుంది కదా ఇప్పుడు. సో దీనిపైన కాసేపట్లో చంద్రబాబు కానీ అటు నారా లోకేష్ కానీ ఆల్రెడీ దీనిపైన స్పందించారు. మరోపక్క డిప్యూటీ సీఎం కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఇప్పుడు బాధితులకు ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటించబోతున్నారు? ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంతా నాయకులతో అంతా మంత్రి అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ కూడా కొంతసేపు అక్కడికి వెళ్తారని కూడా మన సమాచారం ఉంది. ఇప్పటికే లోకేష్ కూడా ఆరాధిస్తున్నారు. ఈ సమీక్ష తర్వాత వాళ్ళకి ఎలా ఈ ప్రభుత్వం ఏం ఎక్స్ప్రెస్ ఎలా పెరిగిస్తుంది అని కొన్ని గంటల్లోనే వాళ్ళకు సమాచారం ఇస్తారు. అలాగే ఏదైనా మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇలాగ వివరాలు అందిస్తారు కూడా మన సమాచారం ఉంది. అయితే మరోపక్క ఇంకో డ్రైవర్ కూడా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది కదా. దీనిపైన హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఇప్పుడు ఎవరికైతే యాజమాన్యం స్పందించలేదో అధికారులు యాజమాన్యంతో మాట్లాడారు. ఇప్పుడు బస్సు మొత్తం కాలిపోయిన వల్ల ఈ బస్సు వాళ్ళందరూ యజమానం కూడా తెలియజేశారు. యజమానాలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే డ్రైవర్ కూడా ఒక పరారయ్యారు. అయితే ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం స్వాధీనం చేసుకొని ఏ విధంగా జరిగింది, ఏ స్పీడ్ తో వచ్చిందా నిద్ర మొత్తం కూడా వాళ్ళు దాని విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ జరిపిన తర్వాత ఒక నివేదిక ప్రభుత్వానికి కూడా ఇస్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఆ బస్సు యాజమాన్యం తీసుకుంటారా లేదా డ్రైవర్ మీద పరారైన మన మీద తీసుకుంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసిన తర్వాత అతను ఏ నిర్ణయం తీసుకుంటారో ఎస్క్రేస్ కానీ ఇది కానీ ప్రభుత్వ చర్చలు జరుగుతుంది. చేసిన తర్వాత ఒక అధికార ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు. అగో జనాలు పోయి చూడిపోయింగా